హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2023లో రిలీజ్ అయిన మూవింగ్ అనే వెబ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ ఎపిసోడ్ అనేది 2003 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మిహున్ని చూపిస్తారు. బోంగ్సుక్ని తన భుజాలపైన వేసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అలాగే తనతో పాటు చాలా లగేజ్ కూడా ఉంటుంది. అలా నడుస్తూ తను చాలా అలసిపోవడంతో బోంగ్సుక్ని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక డిష్ని ఆర్డర్ చేస్తుంది. దాన్ని చూసిన బోంగ్సుక్ చాలా ఎక్సైట్మెంట్తో తింటూ ఉంటాడు. బోంగ్సుక్ ఎక్సైట్మెంట్ అవ్వడం వల్ల తను కూర్చున్న చైర్తో పాటు గాల్లో ఎగురుతూ ఉంటాడు. దాంతో మిహున్ తన కాలితో ఆ చైర్ని ఆపుతుంది. ఎందుకంటే బోంగ్సుక్ గురించి ఎవరికీ తెలియవద్దని. ఆ తర్వాత మిహున్ ఒక వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఓనర్కి 3 years వరకు అడ్వాన్స్ ఇచ్చి ఒక షరత్ని పెడుతుంది. అదేంటంటే మీరు 3 సంవత్సరాల వరకు ఇక్కడికి రాకూడదని చెప్తుంది. ఆ తర్వాత మిహున్ బోంగ్సుక్తో మనం ఉండడానికి ఒక పెద్ద ఇల్లు దొరికిందని చెప్తుంది. అలా కొన్ని రోజులు వాళ్ళు వేర్ హౌస్లో స్పెండ్ చేసిన తర్వాత ఒక రోజు రాత్రి బోంగ్సుక్ని తన భుజాల మీద ఎక్కించుకొని ఒక మీట్ షాప్కి వెళ్తుంది. ఇక ఆ షాప్ ఓనర్ మిహున్ వాళ్ళని చాలా వింతగా చూస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ షాప్ ఓనర్ బోంగ్సుక్ కండిషన్ అంత బాగోలేదేమో అనుకొని నీవు నీ పిల్లల్ని నార్మల్ పిల్లల్లాగే పెంచు, అంతేగాని ఎప్పుడు నువ్వు నీ పిల్లాన్ని నీ వెంట తిప్పకు, ఎందుకంటే అలా చేయడం వల్ల నీ పిల్లాడు ఫ్యూచర్లో ఏం చేయకుండా మిగిలిపోతాడని మిహున్కి చెప్తుంది. అది విన్న మిహున్ బోంగ్సుక్ ఎప్పటికీ చిన్నపిల్లల్లా ఉన్నాడు కదా, తను పెరిగే కొద్దీ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ తనకి తోడుగా ఉండలేను కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మిహున్ బోంగ్సుక్కి తాడు కట్టి తనకి నడవటాన్ని నేర్పిస్తుంది. దాని ద్వారా తనకి తెలిసేది ఏంటంటే అతను ఎగరడానికి కారణం అతని ఎమిరాన్స్ అని. ఇంకా బోంగ్సుక్ ఎప్పుడైతే హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉంటాడో అప్పుడు తను గాల్లో ఎగురుతాడని నోటీస్ చేస్తుంది. అలా 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తుంది. 4 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత బోంగ్సుక్ పెద్దవాడైపోతాడు. అలా మిహున్ ఒక సొంత ఇంటిని కూడా కొని ఉంటుంది. తన ఇంటి కింది భాగంలో ఒక రెస్టారెంట్ని పెట్టి నడుపుతూ ఉంటుంది. ఇక్కడ మన బోంగ్సుక్ కూడా స్కూల్కి వెళ్ళడానికి స్టార్ట్ చేసి ఉంటాడు. అతను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి స్ట్రైట్గా ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తేనేమో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే బోంగ్సుక్ మాత్రం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ టీవీలో సూపర్ హీరో ఎగరడాన్ని చూసి బోంగ్సుక్ కూడా గాల్లో ఎగరాలని అనుకుంటాడు. అలాగే తను ఎప్పుడు సూపర్ హీరో కలల్ని కంటూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే బోంగ్సుక్ కూడా సూపర్ హీరోలాగా అవ్వాలని అనుకుంటున్నాడని. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి స్కూల్ సీన్ని చూపిస్తారు. నెక్స్ట్ డే ఆ స్కూల్లో ఒక చిన్నపిల్లడు సూపర్ హీరో కాస్ట్యూమ్ వేసుకుని వచ్చి నేను ఒక సూపర్ హీరోని అని అందరి పిల్లలకు చెప్పి కొన్ని ఐరానికల్ రాడ్స్ మీదకి ఎక్కి జంప్ చేశాడు. అది చూసిన మిగతా పిల్లలందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే బోంగ్సుక్ కూడా నేను కూడా గాల్లో ఎగిరి అందరికీ చూపించాలని అనుకుంటాడు. ఆ తర్వాత బోంగ్సుక్ కూడా ఐరన్ రాడ్స్ పైకి ఎక్కి అక్కడ నుండి జంప్ చేస్తాడు. దీంతో అతను గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి నీళ్ళపైన ల్యాండ్ అవుతాడు. అది చూసిన పిల్లలందరూ ఆశ్చర్యపోయి బోంగ్సుక్ని చాలా మెచ్చుకుంటారు. అయితే ఇక్కడ మొదటిగా ఐరన్ రాడ్స్ని ఎక్కిన పిల్లాడికి బోంగ్సుక్ జంప్ చేయడాన్ని చూసి బాగా జెలస్గా ఫీల్ అవుతాడు. అయితే ఒక రోజు రాత్రి ఎవరు లేని టైంలో ఆ పిల్లవాడు బోంగ్సుక్ లాగా ఐరన్ రాడ్స్ పై నుండి కిందికి దూకుతాడు. దీని కారణంగా అతనికి బాగా ఇంజూరీ అవుతుంది. ఆ నెక్స్ట్ డే బోంగ్సుక్ వాళ్ళ టీచర్ మిహున్ని స్కూల్కి పిలిపించి దానికి ముందు రోజు బోంగ్సుక్ చేసిన పని గురించి మిహున్కి చెప్తుంది. ఆ తర్వాత బోంగ్సుక్ని చూసి ఆ పిల్లవాడు దీని కారణంగా తన కాల్ని కూడా విరగ్గొట్టుకున్నాడని చెప్తుంది. అది విన్న మిహున్ ఇప్పుడు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడని అడుగుతుంది. దానికి ఆ టీచర్ ఆ పిల్లాడి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్తుంది. దాంతో మిహున్ మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని చెప్పి ఆ టీచర్కి సారీ చెప్పి బోంగ్సుక్ని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. ఇక మిహున్కి చాలా కోపం వచ్చి అక్కడి నుండి వచ్చేసిన తర్వాత బోంగ్సుక్ని తిడుతూ నువ్వు నీ పవర్ని ఎవరికి చూపించొద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా నీలాగే జంప్ చేశారంటే వాళ్ళకి గాయాలు అవుతాయి కదా, అలాగే నీకు ఈ విషయం తెలుసు కదా సూపర్ హీరో ఎవరికి ఎలాంటి ఆపదలు రానివ్వడని అంటుంది. ఇక బోంగ్సుక్ వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత తను చేసిన తప్పును తెలుసుకొని రియలైజ్ అయ్యి తను చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ బిల్డింగ్ పైకి ఎక్కి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. దాంతోపాటే బలమైన గాలులు వీస్తూ ఉంటాయి.
ఇక బోంగ్సుక్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడంతో తను గాల్లో ఎగిరిపోతూ ఉంటాడు. దాంతో అతను అక్కడ దండంకి కట్టిన తాడుని పట్టుకొని వేలాడుతూ గట్టిగా వాళ్ళ మమ్మీని పిలుస్తూ ఉంటాడు. ఇక వెంటనే మిహున్ అక్కడికి వచ్చి బోంగ్సుక్ని రక్షిస్తుంది. ఆ తర్వాత తన మనసులో బోంగ్సుక్ని చాలా హర్ట్ చేశానని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ని చూపిస్తున్నారు. అయితే బోంగ్సుక్ బస్ స్టాప్లో స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికి స్కూల్ బస్ వస్తుంది. ఇక బోంగ్సుక్ ఆ బస్ ఎక్కి డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ డ్రైవర్, ఏం చూస్తున్నావు, నిన్న వచ్చిన అమ్మాయి ఇంకా రాలేదనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి బోంగ్సుక్ కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. నిజానికి బోంగ్సుక్ హీసుక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బోంగ్సుక్ బస్సులో నుంచి హీసుక్ని చూస్తాడు. ఇక్కడ హీసుక్ రెయిన్ కోట్ వేసుకొని పరిగెత్తుకుంటూ స్కూల్ వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ స్కూల్ గేట్ అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇక బోంగ్సుక్ అటువైపు నుంచి పరిగెత్తుతా వస్తుంటే ఇటువైపు నుంచి హీసుక్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి బోంగ్సుక్ని గుద్దుకుంటుంది. దీంతో బోంగ్సుక్ గాల్లో ఎగిరి అలా నేల మీద పడిపోతాడు. అలా పడిపోవడంతో బోంగ్సుక్ చెయ్యి అనేది గీసుకుపోతుంది. అయితే ఇక్కడ స్కూల్కి లేట్ అయిన కారణంగా మిస్టర్ జోయ్ వాళ్ళకిద్దరికి పనిష్మెంట్ని ఇస్తాడు. అయితే ఆ పనిష్మెంట్ మరేదో కాదు, ఆ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి కిల్లర్ ఫ్రాంక్ని చూపిస్తారు. అయితే ఫ్రాంక్ తన నెక్స్ట్ టార్గెట్ అయిన ఫైల్ని చూస్తూ ఉంటాడు. అతని నెక్స్ట్ టార్గెట్ వాంగ్ ఫైల్. ఇక ప్రాంక్ ఒక సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్కి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత సెటర్ని వేసేస్తాడు. ఆ తర్వాత నీ పేరు వోగ్ ఫ్రాంక్ కదా అని అడుగుతాడు. దాంతో ఆ ఓనర్కి డౌట్ వచ్చి, నా అసలు పేరు నీకెలా తెలుసు, నువ్వు నన్ను ఎలా కనిపెట్టావని అడుగుతాడు. దానికి ప్రాంక్, అదంతా నాకు తెలీదు, కానీ నేనైతే ఆర్డర్ని ఫాలో అవుతున్నా, నాకు వచ్చిన ఫైల్ ద్వారా ఎవరిని చంపమంటే వాళ్ళని చంపుతున్నానని అంటాడు. అయితే వోగ్ ఫ్రాంక్ ఒక ఎలక్ట్రిక్ మ్యాన్. ఎలక్ట్రిసిటీ ద్వారా అతని పవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక ప్రాంక్ అది ముందుగానే గ్రహించి అక్కడున్న పవర్ని ఆఫ్ చేసేస్తాడు. అప్పుడే వోగ్ ఫ్రాంక్ టేబుల్ పైన ఉన్న బ్యాటరీస్ని పట్టుకొని ఎలక్ట్రిక్ని జనరేట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గట్టిగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఎవరికి వాళ్ళు తగ్గకుండా చాలా బలంగా ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి ఒక బస్ డ్రైవర్ని చూపిస్తారు. అతను బస్సులో రేడియో ఆన్ చేసి పాటలు వింటూ ఉంటాడు. అలా అతను ఆ రేడియోని నోటీస్ చేస్తాడు. అయితే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ప్రతిసారి చేంజ్ అవుతూ వస్తుందని అర్థమవుతుంది. అది చూసి అతను చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ వోంగ్ ఫ్రాంక్ తన పవర్ని యూజ్ చేసి ప్రాంక్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రాంక్ మాత్రం ఎప్పటిలాగానే తప్పించుకొని హీలింగ్ ద్వారా తనను తాను హీల్ చేసుకుంటూ ఉంటాడు. ఫైటింగ్ మధ్యలో వోంగ్ ఫ్రాంక్ టేబుల్ పైన ఉన్న ఫోటోని తన పవర్స్ ద్వారా కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రాంక్ తన పైన అటాక్ చేసి తన మెడను విరిచేసి అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత ప్రాంక్ ఆ ఫోటోని చూసేసరికి తన తల అనేది సగం కాలిపోయి ఉంటుంది. అది చూసిన ఫ్రాంక్ మేబీ ఇతను వోంగ్ ఫ్రాంక్ వాళ్ళ కొడుకై ఉంటాడని అనుకుంటాడు. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ ద్వారా ఫైట్ జరగడం వల్ల ఆ స్టోర్లో మంటలు అంటుకుంటాయి. ఆ తర్వాత ప్రాంక్ ఆ ఫోటోని తీసుకొని స్టోర్ బయటికి వచ్చేస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి స్కూల్ సీన్ని చూపిస్తారు. అయితే హిసుక్ పరిగెత్తుతో స్కూల్కి వెళ్ళడం ద్వారా తనకి స్వెట్ అనేది బాగా వస్తుంది. ఇక ఆ స్వెట్ ద్వారా తన దగ్గర బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడే హిసుక్ బోంగ్సుక్ని తన ఎక్స్ట్రా డ్రెస్ ఇవ్వమని అడుగుతుంది. ఆ తర్వాత బోంగ్సుక్ తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా డ్రెస్ని ఇస్తాడు. ఇక హీసుక్ ఆ డ్రెస్ని తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ మీసుక్ అనే ఇంకొక వ్యక్తి హీసుక్ పైన ఒక కన్నేసి ఉంటాడు. అప్పుడే ఆ క్లాస్లో ఉన్న ఇంకొక వ్యక్తి అయిన గ్యాన్హున్ హీసుక్ వెనకాల మీసుకు వెళ్ళడాన్ని కనిపెడతాడు. ఇక వెంటనే గ్యాన్హున్ మీసుక్ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు తనని ఫాలో చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు మీసుక్, నా ఇష్టం, నేను ఎవరినైనా ఫాలో చేస్తాను, నీకెందుకని అంటాడు. అప్పుడు గ్యాన్హున్, నేను నీ క్లాస్ లీడర్ని, నేను చెప్పినట్లు నువ్వు వినాలని అంటాడు. కానీ మీసుక్ అతని మాటల్ని పట్టించుకోకుండా తనని రెచ్చగొడతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్కూల్ బ్యాక్ యార్డ్కి వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి గ్యాన్హున్కి ఉన్న పవర్ గురించి తెలుస్తుంది. అయితే గ్యాన్హున్కి చాలా పవర్ అనేది ఉంటుంది. అతను ఒక చెట్టుని కిక్ చేసిన వెంటనే ఆ చెట్టు అనేది విరిగిపోతుంది. ఆ తర్వాత గ్యాన్హున్ మీసుక్ని చాలా కొట్టి అతన్ని అక్కడే వదిలేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత మనకి క్లాస్ రూమ్ సీన్ని చూపిస్తారు. అప్పుడే మిస్టర్ జాయ్ మీసుక్ క్లాస్కి ఇంకా ఎందుకు రాలేదని అడుగుతాడు. దానికి గ్యాన్హున్ అతనికి హెల్త్ అంతగా బాగోలేదు, అందుకే అతను ఇంటికి వెళ్ళిపోయాడని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి హీసుక్ వాళ్ళ డాడీని చూపిస్తారు. అతను న్యూస్ చూస్తూ ఉంటాడు. ఆ న్యూస్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ద్వారా సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్ అనేది కాలిపోయింది. దాంతోపాటే దాంట్లో ఉన్న ఓనర్ కూడా చనిపోయాడని చెప్తారు. కానీ ఇన్వెస్టిగేషన్లో తెలిసేది ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలను ఎవరో ఇంతకుముందే పగలగొట్టేశారని తెలుస్తుంది. ఆ తర్వాత ఈ పోలీసు వాళ్ళు దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్తారు.
సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ స్కూల్ సీన్ని చూపిస్తారు. ఆ రోజు నైట్ బొంగ్సుక్ ఇంకా హీసుక్ వాళ్ళు ఆ స్కూల్ టాయిలెట్స్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ స్కూల్కి లేటుగా వచ్చిన కారణంగా వాళ్ళ టీచర్ వాళ్ళకి టాయిలెట్స్ క్లీన్ చేయమని చెప్పి పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు. ఇక వాళ్ళు టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నప్పుడు హీసుక్ బొంగ్సుక్ చెయ్యిని చూస్తుంది. అప్పుడు హీసుక్ బొంగ్సుక్కి నా వల్లే గాయమైందని ఫీల్ అవుతూ అతనికి ఆయింట్మెంట్ రాసి ఒక ప్లాస్టర్ని కట్టేస్తుంది. అప్పుడే బొంగ్సుక్ని హీసుక్ టచ్ చేయడం వల్ల అతను గాల్లో ఎగురుతూ ఉంటాడు. దాంతో బొంగ్సుక్ తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతని హార్ట్ బీట్ మాత్రం చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హీసుక్ బొంగ్సుక్ని వదిలి బయటికి వెళ్తుంది. ఇక తను బయటికి వెళ్ళగానే బొంగ్సుక్ గాల్లో తేలిపోతాడు. అయితే ఇక్కడ వాళ్ళ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి బయటికి నడుచుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు హీసుక్ నా చిన్నతనంలోనే నా మమ్మీ చనిపోయిందని బొంగ్సుక్కి చెప్తుంది. ఆ తర్వాత నాకు బాగా ఆకలిస్తుందని అంటుంది. దానికి బొంగ్సుక్ నాకు కూడా చాలా ఆకలిగా ఉందని చెప్తాడు. అప్పుడు హీసుక్ నేను ట్రీట్ ఇస్తాను పద అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి లంచ్ చేయడానికి వెళ్తారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాంక్ని చూపిస్తారు. అయితే ప్రాంక్ ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్కూల్ని చూస్తాడు. ఇక ఆ స్కూల్ మరెవరితో కాదు, బొంగ్సుక్ ఇంకా హీసుక్లు చదువుతున్న స్కూల్ అయి ఉంటుంది. ఆ తర్వాత ప్రాంక్ ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. అందులో టార్గెట్ 3ని చంపమని ఉంటుంది. అలా ఈ ఎపిసోడ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.